టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది ఎక్కడ దీనికి డబ్బులు ఇస్తా, నాకు ఇచ్చేయమని అతను కొన్నదానికి నేను డబ్బులు ఇస్తాడా? ఇటువంటి డాక్యుమెంట్లు త్రిలోక్ గారు ఎన్ని రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి? మీకు ఉన్న నాలెడ్జ్ ఉందా దీంట్లో నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్నే కాదు, నేను విశాఖ కలెక్టర్ మల్లికార్జున గారిని అడుగుతూ ఉన్నా, ఐఏఎస్ అధికారి ఆయన కూడా. ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీకు తెలుసా కలెక్టర్ గారు అని అడుగుతున్నా. చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు. ఆషామాషా ఇష్యూ కాదు ఇది. కలెక్టర్ గారు, రెస్పెక్టెడ్ కలెక్టర్ విశాఖపట్నం మల్లికార్జున గారు, డూ యు నో ఎనీథింగ్ అబౌట్ దిస్ త్రిలోక్? ఈ త్రిలోక్ అనే వ్యక్తి గురించి మీకేమన్నా తెలుసా? ఇతను మార్నింగ్ ఫ్లైట్లో వస్తా అంటే ఈవినింగ్ ఫ్లైట్లో పోతా అంటారు రోజు. విజయవాడకు మార్నింగ్ ఫ్లైట్లో వస్తా అంటే ఈవినింగ్ ఫ్లైట్. ఈజీ సచ్ ఏ రిచ్ మ్యాన్. అంబానీలు టాటాలు కూడా అట్లా తిరగరు, అట్లా తిరుగుతాట ఇతను. ఈ త్రిలోక్ మీకు తెలుసా అని నేను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ నాకు తెలియదు, లేకపోతే తెలుసు. తెలిస్తే ఎలా తెలుసు? ఎవరు పరిచయం చేశారు మీకు? చీఫ్ సెక్రటరీ గారు పరిచయం చేశారా? వాళ్ళ అబ్బాయి పరిచయం చేశారా? ఎలా తెలుసు? సమాధానం చెప్పగలరా? డిస్ట్రిక్ట్ కలెక్టర్, రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం మిస్టర్ మల్లికార్జున, చెప్పగలరా సార్? హూ ఇస్ దిస్ త్రిలోక్? ఈ త్రిలోకం మీకు తెలుసా? తెలీదా? తెలీదంటే ఓకే, ఐ డోంట్ ఆస్క్ యూ ఎనీ క్వశ్చన్. తెలుసు అంటే ఎలా తెలుసు? ఎవరు మీకు పరిచయం చేశారు? మీకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? దిస్ ఈజ్ త్రిలోక్. ఇతను నా తరఫున నీ దగ్గరకు వస్తాడు మల్లికార్జున. ఇతను వస్తే నేను వచ్చినట్లే మల్లికార్జున. యు డూ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ నీడ్ఫుల్ టు అస్ అని చెప్పాడా ఎవరైనా? ఎవరైనా చెప్పారా సార్ మీకు మల్లికార్జున గారు? చెబితే ఎవరా వ్యక్తి? పెద్ద సారేనా? పెద్ద సారేనా చెప్పింది? పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ గారేనా? లేదా? నేనేం చెప్పానని అంటలే. నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆన్సర్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి రావాలి సమాధానం. ఈ త్రిలోక్ మీకు తెలుసా లేదా? అదొకటి. విజయనగరం డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాగలక్ష్మి గారు అనుకుంటా. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఈ త్రిలోక్ మీకు తెలుసా మేడం? గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీకు తెలుసా? తెలుసు, లేదు. లేదంటే ఓకే, ఐ విల్ క్లోజ్. ఐ డోంట్ ఆస్క్ యూ ఎనీ క్వశ్చన్. తెలుసు అంటే ఎలా తెలుసు? ఎవరు పరిచయం చేశారు మీకు? ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు. అతను వస్తే అతను ఏది అడిగితే అది చేయండి అని మీకు ఎవరైనా చెప్పారా? చెబితే ఎవరో చెప్పిన వ్యక్తి పెద్ద సారేనా? పెద్ద సార్ అంటే ఎవరు మీకు తెలుసు కదా? పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ గారు, ఆయనేనా? సమాధానం చెప్పండి. ఐ ఫీల్ దిస్ ఈజ్ ఎ బిగ్ కాన్స్పిరసీ. పత్రికా సోదరులారా, మీరు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలా. అభాగ్యులు బ్రతుకుతారని చెప్పి, పేదవాళ్ళు బ్రతుకుతారని చెప్పి, ఆ భూమి మీద సేద్యం చేసుకొని 4 మెతుకులు తింటారని ప్రభుత్వం ఆ పేదవాడికి ఆ ఎస్ఐండ్ భూములు ఇస్తే మీరు కొట్టేస్తారండి? దుర్మార్గులారా, దుష్టులారా, నీచులారా, మా పేద దళిత వర్గాల భూములు కొట్టేస్తారా మీరు? మీ అధికార బలాన్ని, అంగబలాన్ని, మీ ఒళ్ళు పొగరు అడ్డం పెట్టుకొని కొట్టేస్తారండి? సమాధానం చెప్పండి. నౌ కలెక్టర్ విశాఖపట్నం మల్లికార్జున, కలెక్టర్ విజయనగరం మేడం నాగలక్ష్మి గారు సమాధానం చెప్పాలా. ఈ త్రిలోక్ మీకు తెలుసా? సేమ్ టైం జవహర్ రెడ్డి గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, మిమ్మల్ని నేను అడుగుతున్నా, డూ యూ నో దిస్ మ్యాన్? ఈ త్రిలోక్ మీకు తెలుసా? మీ అబ్బాయికి తెలుసా? పోనీ ఈ త్రిలోక్ ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చారా? ఈ త్రిలోక్ గురించి మీరెవరికైనా పరిచయం చేశారా ఈ త్రిలోక్ని? కలెక్టర్ విశాఖపట్నం కానీ, కలెక్టర్ విజయనగరం కానీ
పరిచయం చేశారా ఈ త్రిలోక్ని, ఈ డాక్యుమెంట్ని ఎగ్జిక్యూట్ చేయించుకున్న త్రిలోక్ని? ఓకే, లేదు అంటే నేను అడగను మిమ్మల్ని. ఐ విల్ డ్రాప్ మై క్వశ్చన్స్ టు యూ. ఒకవేళ తెలుసు అంటే ఎలా తెలుసు? ఏ విధంగా పరిచయం చేశారు ఈ జిల్లా కలెక్టర్లు ఇద్దరికి? వాళ్ళ దగ్గర నుంచి ఏమి లబ్ధి పొందారు చెప్పండి సిఎస్ గారు. సమాధానం మీరే చెప్పాలి. అల్లుడు, పెద్ద సారుకు అల్లుడు అని ఈరోజు ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో చూశాను. ఈయన ఈ మాఫియా అంతా కూడా తిప్పుతారట. ఎవరు సార్? పెద్ద సార్ ఎవరు? పెద్ద సారుకు అల్లుడు ఎవరు? ఈ అల్లుడికి ఈ భూ మాఫియాకి ఏమిటి సంబంధం? మీకు ఏమన్నా తెలుసా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అని నేను అడుగుతున్నా. ఐ డోంట్ నో, నా అల్లుడు ఎవరు లేరు, అక్కడేం పని చేయట్లేదంటే ఓకే, ఐ డోంట్ ఆస్క్ యూ ఎనీ మోర్ క్వశ్చన్స్. పెద్ద సార్ అల్లుడు గిరుడు అని పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? కెన్ యూ థ్రో ఇట్ అవే జస్ట్ లైక్ దట్ when so many allegations are pointed at you? మీ వైపు ఇన్ని ఎలిగేషన్స్ ఈ రోజున మీ వైపు నేనంతా కూడా ఆ పేద రైతులందరూ కూడా ఏడుస్తూ ప్రెస్ పెట్టినారండి. అది కూడా ఇగ్నోర్ చేస్తారా? ఈ అల్లుడు గిల్లుడికి సమాధానం చెప్పరా? కడప వ్యక్తి గుప్పెట్లో 6 ఎకరాలు, కడప వ్యక్తి గుప్పెట్లో 6 ఎకరాలు. నేను అడుగుతాను, మీకేమైనా తెలుసా సార్ ఈ కడప వ్యక్తి? నేను మిమ్మల్ని మీ మీద నేరారోపణ నేను చేయటం లేదు, సర్టన్ క్వశ్చన్స్ అడుగుతున్నా నేను. కడప వ్యక్తి గుప్పెట్లో 6 ఎకరాలు. ఎవరు సార్ ఈ కడప వ్యక్తి? మీకేమన్నా తెలుసా? కడపలో చాలామంది ఉన్నారు, నాకేం తెలుసు వరలా గారు అంటే ఓకే, నేను అడగను. ఆయన గుప్పెట్లో 6 ఎకరాలు ఉన్నాయంట. దానికి మీరేమన్నా పలుకుతారా? కెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ ఆన్ దిస్? ఓకే, అది కూడా డి పట్టాలు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల దగ్గర నుంచి మీరు వెళ్తారు, అటు పర్యటన చేస్తారు, తిరిగి వస్తారు. తర్వాత త్రిలోక ముఠా గద్దల్లాగా అక్కడ వాలుతుంది. ఈ ఎస్సీ బీసీ ఎస్టీ గిరిజనులు సార్, వాళ్ళ భూముల్ని భ్రమపెట్టి ప్రలోభపెట్టి గజం ఇంత అని చెప్పి 2 కోట్ల రూపాయలు చేసేది వీళ్ళు 20 లక్షల గజం కొంటారటండి. ఎంత దుర్మార్గం సార్, ఎంత అన్యాయం సార్. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధితో పరిపాలించవలసిన మీరు, రాష్ట్ర ప్రజలందరి సంక్షేమాన్ని కోరవలసిన మీరు ఈ రకంగా మీ సంక్షేమాన్ని మీరు చూసుకొని మిగతా వాళ్ళని ఇలాగా ఇబ్బంది పెట్టడం కరెక్టా సార్ అని పెద్ద సార్ అని అడుగుతున్నా. ఇదే ఆరోపణలు వేరే అధికారి మీద వస్తే ఊరుకుంటారా మీరు? మీ సబార్డినేట్ మీద వచ్చిందండి, ఏ ప్రవీణ్ ప్రకాష్ మీద, ప్రద్యుమ్న మీద, ఎవరి మీద వచ్చిందనుకో, విల్ యూ కీప్ క్వైట్? ఇమీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ, ఇజంట్ ఇట్? మరి మీ మీద వస్తే? మీ పైన గవర్నర్ గారే కదా, నేను గవర్నర్ గారిని అడగటం నాకు తప్పే ఉందా? అందుకే వన్స్ అగైన్ ఐఎమ్ డిమాండింగ్ హిజ్ ఎక్సలెన్సీ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఆర్డర్ ఏ డీటెయిల్డ్ ఎంక్వైరీ, ఏ డిస్క్రీట్ ఎంక్వైరీ ఆన్ ది భూదందా ఏమైతే ఉందో ఇక్కడ ఉందా దీని మీద, అండ్ ది కనెక్షన్స్, ది నక్సస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి విత్ దట్ భూదందా. దీని మీద విచారణ చేయమని అడుగుతున్నా. అట్ ది సేమ్ టైం ఏసీబీ కూడా ఒక సూమోటో కేసు రిజిస్టర్ చేయాలి. ఇప్పటికీ ఆలస్యమైంది, 10 రోజుల నుంచి జరుగుతున్నది ఇది. ఏసీబీ నిమ్మకు నీరెత్తినట్టుగా చేతులు కట్టుకొని కూర్చుంది, తప్పు అది. ఫస్ట్ డే మీరు సూమోటో కేసు రిజిస్టర్ చేయాలా?